హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే కంటెస్టెంట్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఏం జరిగింది, అసలు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఇక వెయిటింగ్ లిస్ట్ ఏంటి, అనేక అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెబుతున్నా, గత సీజన్కి మించి మన ఛానల్లో న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చాలా అప్డేట్స్ గంపగుత్తుగా వస్తూ ఉంటాయి. మీరు చూసారు కదా. అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టా ఫేస్బుక్ వాటిలో కూడా షేర్ చేసుకుంటే ఎప్పటికప్పుడే. మరి ఇంకా నేను ఎక్కువగా చెప్పకూడదు, కానీ చాలా 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 ఎన్ని బిగ్ బాస్కి సంబంధించి మీరు ఎన్ని తెలుసుకోవాలనుకున్నారో అన్నీ కూడా ఫస్ట్ మన ఛానల్ నుంచి రివీల్ అయితే ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. కంటెస్టెంట్స్ సెలక్షన్లో కూడా కొంత ఏదో జరగబోతుందని ఒక హైప్ వచ్చింది, బాగా రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యి. మరి దాని గురించి ఏంటి, ఫైనల్గా కామనర్స్ కేటగిరీ నుంచి ఎవరైతే సెలెక్ట్ అవుతారు అని నేను మొన్న చెప్పానో ఆ లిస్టే కన్ఫర్మ్ అయ్యింది. నో డౌట్ ఖచ్చితంగా స్ట్రాంగ్ పీపుల్నే కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి అయితే బిగ్ బాస్ టీం అయితే ఈసారి బాగా సెలెక్ట్ చేసి పట్టుకుందనే చెప్పాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ కేటగిరీ అని చెప్పి ఇన్ని సీజన్లు తీసుకుని ఏం ఉపయోగం? ఖచ్చితంగా చెప్పాలంటే బిందు మాధవి ఓటీటీ సీజన్ తర్వాత అంత గట్టిగా వాయిస్ రేజ్ చేసేవాళ్ళు, ఒక పాయింట్ పట్టుకుని నిలదీసేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు మెయిన్. ఇది ఫెయిర్, ఇది అన్ఫెయిర్, ఇక్కడ ఫేవరెటిజం చూపించావు, ఇట్లా కాదు, నువ్వు అట్లా ఫ్లాప్ అయ్యావు, సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, ఇట్లా వాయిస్ రేజ్ చేసేవాళ్ళు కరువైపోయారు. పేరుకి సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ జోనర్ నుంచి తీసుకొచ్చినా సరే వాయిస్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఎంతసేపు ఉన్నామా, ఎన్ని ఎక్కువ వారాలు ఉంటే అంత బెటరు, కాస్త కోస్త డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోవచ్చు, ఇదే యాటిట్యూడ్తో అలాగా కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు తప్ప కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లు కటౌట్లు కరువు అయిపోయినాయి మనకి. సో ఈసారి ఏంటి, ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో గట్టి వాళ్ళు దొరికారు నిజంగా. ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు అసలు కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే, హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ వస్తాడని నేను 2 days బ్యాకే కదా 100% రాబోతున్నది ఇల్లే, వీళ్ళని దాటి వెళ్ళారంటే ఇంకా అంతకుమించి ఏదో జరిగిందనుకోవచ్చు అని చెప్పే కదా. అలాగే మొత్తానికి ఫస్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాడు. అట్లాగే మనీష్ మర్యాద ఈయన కూడా సెలెక్ట్ అయ్యాడు. మూడో పర్సన్ ఎవరు చెప్పాను, ఆర్మీ మ్యాన్ పవన్, ఈయన కూడా ఈ మనం బిగ్ బాస్ 9లో చూడబోతున్నాం, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్. అమ్మాయిలకు వచ్చేసరికి శ్రీజ, ప్రియాతో పాటు ఈ 6th పర్సన్ ఎవరిని తీసుకోవాలి, దివ్య కోసం ఎక్కువగా ఆవిడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ అంతా బేస్ చేసుకుని ఆవిడ వైపు ఉండింది. అయితే ఇదే టైంలో ఒక కంటెస్టెంట్ ఎక్కువగా రికమెండేషన్ ప్రయత్నం చేసిందంట నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తన ప్రయత్నాలు తను చేసుకున్నాడు, తప్పులేదు, ఎక్కువగా బజ్ అయితే నడిచింది. బట్ ఇలా రికమెండేషన్ కోసం ఇస్తే క్లియర్గా అడ్డంగా మళ్ళీ బిస్కెట్ అయిపోద్ది సీజన్ అని చెప్పి పక్కన పెట్టేశారు. తప్పులేదు, ఎవరి ప్రయత్నాలు తీవ్రంగా ఎంతవరకు చేయాలి అంతవరకు చేసుకుంటారు. అయితే దివ్య ఆ అమ్మాయిని అయితే ప్రస్తుతానికి ఇంకా ఆ అమ్మాయి వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అయితే ఆ అమ్మాయిని దివ్య నిఖితని డాక్టర్ని వదులుకుంటారు బిగ్ బాస్ టీం అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అభిజిత్కి ఫస్ట్ ఎపిసోడ్లోనే స్ట్రైట్ ఫార్వర్డ్గా తనకి ఏవైతే అనిపించిందో అది చెప్పింది. అప్పటికి శ్రీముఖి అదే మాటను కళ్ళల్లోకి చూసి చెప్పినా సరే అదే ఏమంటారు దాన్ని, బెరుకు లేకుండా, వణుకు లేకుండా, సూటుగా సుత్తి లేకుండా అదే వాయిస్ రేజ్ చేసింది. తనకంటూ ఒక ఒపీనియన్ ఏదైతే ఫామ్ అయిందో అదే ఎలాంటి మొహమాటం లేకుండా, ఇబ్బంది పడకుండా, అరే నేను ఇప్పుడు ఇంత సూటుగా చెప్పడం వల్ల జడ్జి స్థానంలో ఆయన ఉన్నాడు కదా, నన్ను రిజెక్ట్ చేసేస్తారేమో, పక్కన పెట్టేస్తారేమో అని ఏమాత్రం భయపడకుండా చెప్పింది. చూసారు, ఇలాంటి వాయిస్ పెట్టేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో కూడా ఈ అమ్మాయి మెయిన్ మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు, ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాడు. అంటే ఆయనతో కూడా ఈ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేటప్పుడు మాట్లాడింది. అట్టగా మనీష్ మర్యాద స్ట్రాంగ్, హరీష్ మనీష్ ఇద్దరు గుండు బాసులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్, తెలివైన వాళ్ళు, ఫటాఫట్ అన్నట్టు చెబుతారు అనుకునే వాళ్ళిద్దరితోనే ఈ అమ్మాయి కూడా అంతే స్ట్రాంగ్గా వాళ్ళకి ట్యాగ్స్ ఇవ్వడం కానీ, ఒకరికి మనీష్ మర్యాదకి ఓవర్ స్మార్ట్ ట్యాగ్ ఇవ్వడం కానీ, అట్లాగే అన్వర్త్ అని చెప్పేసి అతనికి మనీష్కి ఇవ్వడం కానీ చూస్తే ఇలాంటి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉండేవాళ్ళు, ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు, ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలిగే వాళ్ళు కంటెస్టెంట్స్ ఉండాలి. సో ఈ అమ్మాయిని కూడా వదులుకుంటారని నేను అనుకోవట్లేదు. సరే, ఇంతకీ ఆవిడ వదులుకుంటారా, సెలెక్ట్ చేస్తారని చెప్పే ముందు ఈ ఫైనల్కి ఇప్పుడు దివ్యాని ఏంటంటే డే 1 పంపించాలా, లేకపోతే మంచి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి, బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది కనుక ఆ సీక్రెట్ రూమ్కి పంపించి ఒక 3 days 4 days ఉంచి ఆట గమనించి అప్పుడు లోపలికి పంపుదామా, ఒక 1 week అంతా ఉంచి, లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీయా, ఇట్లా మొత్తానికి దివ్య అనేది ప్రెజెంట్ పెండింగ్లో ఉంచారు. మరి ఎప్పుడు వస్తుంది డే 1 సీక్రెట్ రూమో వైల్డ్ కార్డ్ అనేది మొత్తానికి వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఒకవేళ ఆ అమ్మాయి రాలేదంటే నిజంగా ఆ అమ్మాయి బ్యాడ్ లక్ కాదు, ఈ సీజన్కి ఒక మంచి కంటెస్టెంట్ని మిస్ అయిపోయినట్టే. ఒకసారి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ నుంచి ఎవరెవరు వస్తున్నారంటే సుమన్ శెట్టి చెప్పేది కదా, చాలా సినిమాల్లో 7G బృందావన్ కావచ్చు, చిత్రం కావచ్చు, ఇంకా అనేక సినిమాల్లో కమెడియన్గా చేశాడు కదా ఆయన, మ్యారీడ్, ఆయనైతే వస్తా ఉన్నాడు. ఇక సృష్టి వర్మ కొరియోగ్రాఫర్, ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఇక జబర్దస్త్ నుంచి ఇద్దరు, ఇక వీళ్ళిద్దరు కాకుండా ఇద్దరు చెప్పిన జోడీలు లెక్క, అంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి నేను చెబుతా ఉన్నా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి చెబుతా ఉన్నా, ఇక్కడ హౌస్లకు జోడీలుగా పంపిస్తారు అన్నట్ల. ఇమాన్యుయల్, రీతి చౌదరి వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ కామన్గా ఉండే ప్లాట్ఫామ్ ఏది జబర్దస్త్. అక్కడ నుంచి వీళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ పరిచయాలు ఉన్నాయి కనుక
వీళ్ళిద్దరు వస్తున్నారు. మరి హౌస్లో ఎట్లా ఉంటుంది వీళ్ళ జర్నీ కూడా. అట్లాగే ఇంకొక ఇద్దరు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరంటే భరణి శంకర్ అతను, అట్లాగే తనూజ ముద్దమందరం సీరియల్ అమ్మి, వీళ్ళిద్దరు సీరియల్స్ ఆర్టిస్టులు కనుక ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళు. ఇక మరో ఇద్దరు జోడి ఎట్టంటే సంజన హీరోయిన్, అట్లాగే ఆశా షైని, ఫ్లోరస్ షైని, లక్స్ పాపన్ అన్నాం కదా ఆ అమ్మాయి. ఆశా షైని అయితే ఒక 80కి పైగా మొత్తం పాన్ ఇండియా హీరోయిన్ అనే చెప్పాలి. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళం అన్ని భాషలు 80కి పైగా సినిమాలు చేసింది, వెబ్ సిరీస్ చేసింది, షార్ట్ ఫిల్మ్స్ చేసింది, మంచి పాపులారిటీ ఉండే ఆమె వస్తుంది. అట్లాగే సంజన కూడా. వీళ్ళిద్దరు అయితే వస్తున్నారు. ఇక ఆశా షైని సాంగ్ కూడా ఏంటంటే జరగండి జరగండి సాంగ్, ఆ సాంగ్తో పర్ఫామ్ చేస్తూ వస్తుంది. సో సీరియల్స్ నుంచి ఇద్దరు, పాత సినిమా హీరోయిన్స్ ఇద్దరు, అట్లాగే జబర్దస్త్ నుంచి ఇద్దరు, 6. ఆ మిగతా 3 సుమన్ శెట్టి పాత సినిమా ఆర్టిస్టు, అట్లాగే సృష్టి వర్మ కొరియోగ్రాఫర్. ఇంకో కొరియోగ్రాఫర్ ఎవరంటే రాము రాథోడ్. ఈ సీజన్ స్టార్టింగ్ వీడియోలో నేను చెప్పాను, ఈసారి ఫోక్ సాంగ్స్ మంచి ట్రెండింగ్లో ఉంటున్నాయి కనుక ఫోక్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సింగర్స్ లేదా డాన్సర్స్ని ఎవరిని తెద్దాం, ఇద్దరిని తెద్దామా, లేదా ఒక డాన్సర్ ఒక సింగర్ తెద్దామని లాస్ట్ వరకు ఈ డిస్కషన్ జరిగి ఫైనల్కి రాము రాథోడ్, రాను ముంబైకి రాను బాగా పాపులర్ అయింది కదా, అతనికి మంచి ఏమంటారు వ్యూస్ కూడా వచ్చినాయి. ఆ ఒక సాంగ్ వల్లే చాలా ఎక్కువ డబ్బులు కూడా ఆయనకి ఎర్నింగ్ అయితే అయిందంటే యూట్యూబ్ ద్వారా ₹1,00,000 పైన ఎంత వచ్చిందని అంటున్నారు. సరే, ఇతనైతే వస్తా ఉన్నాడు. ఇతను కూడా లవ్ మ్యారీడే. మరి ఇతను కూడా ఏంటంటే ఈ స్టేజ్ మీద రాను ముంబైకి రాను, ఆశా షైని ఏమో జరగండి, రాము రాథోడేమో రాను ముంబైకి రాను, మరి హోస్ట్ నాగార్జున అయితే కూలీ ఆ మూవీ సాంగ్స్, ఈ ఎంట్రీ సాంగ్స్తో వస్తూ ఉన్నారు. మొత్తానికి సెలబ్రిటీస్ కేటగిరీ నుంచి ఎమ్మాన్యుయల్, భరణి శంకర్, సుమన్ శెట్టి, రాము రాథోడ్ 4 మేల్ కంటెస్టెంట్స్ అయితే 5 ఫీమేల్ కంటెస్టెంట్స్ వస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయినలో ఈ సెలబ్రిటీస్ కేటగిరీ నుంచి 9 మంది, అట్లాగే కామనర్ కేటగిరీస్ నుంచి 5, 9 + 5 14 పోతే ఇంకొక 4-5 వరకు వెయిటింగ్ లిస్ట్ పెండింగ్లో ఉంది. మరి వాళ్ళని ఎప్పుడు పంపిస్తారు, ఎవరిని పంపిస్తారని చూడాలి. ఎందుకంటే మొత్తం గ్రాండ్ ఫినాల్ ఒక 5 ఉంటే మిగతా 14 వారాల్లో 14 మంది ఉండాలి, 19 మంది అవసరం కదా. కానీ ప్రస్తుతానికి కామనర్ కేటగిరీ నుంచి 6 తీసుకున్నా 9 + 6 15 అవుతున్నారు. ఇంకో 4 అవసరం అవుతారు. 5 తీసుకున్నా సరే ఇంకొక 5 అవసరం అవుతారు. సో ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది. మరి ఆ వెయిటింగ్ లిస్ట్లో కూడా ఇంకెవరైనా సెలబ్రిటీస్ తెద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఒకళ్ళు దొరకకపోతే ఈ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఇంకెవరికైనా పర్వాలేదు, ఎడ్జ్లోకి వచ్చారు, ఈ 15 డేస్ అగ్ని పరీక్షల్లో ప్రూవ్ చేసుకుంటే అక్కడ కూడా కాస్త కంటెంట్ ఇవ్వచ్చు, ఇస్తారు అనుకున్న వాళ్ళు ఉన్న కాస్త వాళ్ళు బెటర్గా అనుకున్న వాళ్ళు చేస్తారు. సరిగ్గా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటికే హోస్ట్ ఎప్పుడో చెప్పిస్తారు ఫస్ట్ ప్రోమో నుంచి, డబల్ హౌస్ డబల్ డోస్ అని చెప్పినట్టుగా ఈ కలర్ఫుల్గా మంచి బటర్ఫ్లై థీమ్తో హౌస్ ఉంటుంది. అట్లాగే ఆ డబల్ హౌస్ ఏంటంటే ఒకటి లగ్జరీ హౌస్, 2 నార్మల్ హౌస్. మనకి తమిళ బిగ్ బాస్లో కూడా ఒక సీజన్లో అయినట్టుగా చిన్నల్లు పెద్దిల్లు అన్న మాదిరిగా ఇక్కడ కూడా అట్లా. అయితే ఈ కామనర్ సెటు ఈ అనేక టెస్టులు ఇవన్నీ పాస్ అయ్యి ఆడియన్స్ ఓట్లతో ఈ పెర్ఫార్మెన్స్ చూసుకొని టాస్కుల్లో డిబేట్లు అన్నీ చేసుకొని వచ్చారు కనుక వీళ్ళకి ఫస్ట్ వీకే లగ్జరీ హౌస్ వెళ్ళబోతుంది. సెలబ్రిటీలు డైరెక్ట్గా వస్తూ ఉన్నారు కనుక వాళ్ళకి నార్మల్ హౌస్ ఫస్ట్ వీక్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి ఆట మొదలు. వాళ్ళు కొద్దిగా కంఫర్ట్గా అయితే ఉండదు, చక్కగా ఏసీ రూముల్లో హాయిగా రిలాక్స్ అయ్యి వస్తారు కనుక వర్క్లో బిజీగా ఉన్న ఇంటికి వెళ్ళగానే వాళ్ళు రాగానే మీకు నార్మల్ హౌస్ అనగానే మీరు ఆల్రెడీ కష్టపడి సాధించుకుని తోపులు అయ్యి వచ్చారు, మీరే ఇప్పుడు సెలబ్రిటీస్, సో మీరు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయండి లగ్జరీ హౌస్లో ఉంచేటప్పుడు అక్కడి నుంచే మొదలైంది ఆట. సో ఇలా ఉండబోతుంది. మరి ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా కొందరు వస్తారంట. మరి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పేర్లు అయితే తెలిసినాయి. బట్ వచ్చాక చెప్తాం వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఏం మెసేజ్ ఇస్తారు, అసలు వచ్చే వాళ్ళకి వీళ్ళకి మెసేజ్ ఇచ్చేదానికి అసలు వాళ్ళ అర్హత ఉందా లేదా, వాళ్ళు ఎంత ఆ సీజన్లో వచ్చి ఆట ఆడారు, ఎలా ఆడారు, ఇప్పుడు ఏంటి అనేది అది అంతా మనం చూసాక మాట్లాడదాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళు న్యూస్ బోర్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్లో డిఫరెంట్ కంటెంట్ అయితే వస్తుంది. ఇందులో వచ్చింది అందులో రాదు, అందులో వచ్చింది ఇందులో రాదు. డిఫరెంట్ కంటెంట్స్తో అదిరిపోయే రివ్యూస్, అనాలిసిస్, అప్డేట్స్తో రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే అందిస్తాను.